అలా స్పోర్ట్స్ కోటా ఒకటి తీసుకొచ్చారు. స్పోర్ట్స్ కోటా అని పట్టుకున్నారు టీచర్ల వ్యవస్థలో. ఏంటి అంటే అప్పుడు దాకా జీవో 74 ఉండేది. జీవో 74 ప్రకారం ఏంటంటే స్పోర్ట్స్ కోటా 2%. ఆ 2% కూడా ఎట్లా, వాళ్ళు అందరితో పాటు సమాన విద్యార్హతలు ఉండాలి, ఆటల్లో ప్రావీణ్యత నైపుణ్యాలు ఉండాలి, మెడల్స్ సాధించాలి. దాంతోపాటు వారు బీఈడీ చదివి ఉండాలి లేదా టీటీసీ చదివి ఉండాలి. దాంతో పాటుగా టెట్ పాస్ అయి ఉండాలి, డిఎస్సి పాస్ అయి ఉండాలి. మరి డిఎస్సిలో క్వాలిఫై అవ్వాలి, టెట్లో క్వాలిఫై అవ్వాలి, బీఈడీ ఉండాలి. ఇవన్నీ ఉంటే దానికి అదనంగా 2% స్పోర్ట్స్ కోటాలో దేశంలో లేదా ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకెళ్లి దేశంలో తలమానికంగా తెచ్చినటువంటి పథకాలు, భారతదేశాన్ని తీసుకెళ్లి ప్రపంచాల్లో ఎక్కడ తలమానికంగా తెచ్చిన పథకాలు ఉంటే ఆ పథకాలకి ఉద్యోగాలు ఇవ్వటం అనేది నారా చంద్రబాబు నాయుడు లేదా నారా లోకేష్ నాయుడు విద్యాశాఖ మంత్రి అయ్యే వరకు రూల్ ఉండేది. అది జీవో 74. నారా లోకేష్ నాయుడు కరెక్ట్గా ఈ టీచర్ల నోటిఫికేషన్ ఇచ్చే రోజే 19వ తారీఖు ఏప్రిల్ 25వ తారీఖు ఏప్రిల్ 2025 సంవత్సరం 19వ తారీఖు ఏప్రిల్ 19/4/2025న ఆ రోజే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారు. అదే రోజు ఒక గంట ముందుగా స్పోర్ట్స్ కోటాని కొత్త జీవో ఇస్తారు. పాత జీవోని రద్దు చేసి జీవో నెంబర్ 4 స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ఇస్తుంది, జీవో నెంబర్ 47 జిఐడి ఇస్తుంది. 2 ఒకే రోజు జీవో ఇస్తారు. ఏంటయ్యా అంటే అసలు పరీక్ష అందరితో పాటు సమాన విద్యార్హతలు అక్కర్లేదు, పరీక్ష అర్హతలు అక్కర్లేదు, టెట్ అక్కర్లేదు, డిఎస్సి రాయక్కర్లేదు, పరీక్ష రాయాల్సిన పని లేదు. రాయకుండా ఏదో ఒక పిచ్చి సర్టిఫికెట్ ఉంటే చాలు. ఆ సర్టిఫికెట్లన్నీ ఏంటయ్యా అంటే రకరకాల అసోసియేషన్లు. ఈ అసోసియేషన్లు ఎవరయ్యా అంటే జీవో 4 జీవో చూసారా, ఆ పై జీవో చూడండి 19/4/2025 కరెక్ట్గా నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే రోజే. కింద చూడండి జిఐడిది జీవో నెంబర్ 47. ఆ 2 జీవోలు ఏంటయ్యా అంటే ఏం అక్కర్లా, నీకు అసలు చదువు అక్కర్లా, టెట్ అక్కర్లా, ప్రవేశ పరీక్షలు అక్కర్లా, డిఎస్సి అక్కర్లా, ఏమీ లేకుండా పోనీ ఈ రిక్రూట్ చేసిన వాళ్ళు ఎవరన్నా ఓన్లీ వ్యాయామ ఉపాధ్యాయులు అనుకుంటారేమో. వ్యాయామ ఉపాధ్యాయులు కాదు వీళ్ళు. సైన్స్ చెప్తారు, ఇంగ్లీష్ చెప్తారు, లాంగ్వేజెస్ చెప్తారు, సోషల్ చెప్తారు, మ్యాథమెటిక్స్ చెప్తారు. అన్ని పరీక్షలు 8వ క్లాస్ వాడు 9వ క్లాస్ వాళ్ళకి కూడా చెప్తారు. వీళ్ళు లోకేష్ గారు నియామక పత్రాలు ఇచ్చిన వాళ్ళు స్పోర్ట్స్ కోటాలో వాళ్ళు టెట్ రాయక్కర్లేదంట, నీట్ రాయదు, టెట్ వద్దు, డిఎస్సి వద్దు, ఏమీ లేకుండా సరాసరి ఉద్యోగం ఇచ్చేస్తాయంట. ఏమవ్వాలి వీళ్ళ పిల్లలు? నారా లోకేష్ గారు కొడుకు ఈ గవర్నమెంట్ స్కూల్లో ఈ స్పోర్ట్స్ కోటాలో చేరినోడు ఎవరి దగ్గరైనా చదువు చెప్పించారా? చెప్పించున్నప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా. ఈ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చిన స్కూల్లో లేదా అందులో వాళ్ళందరినీ పోగేసి అందులో ఇంగ్లీష్ టీచర్ని, అందులో తెలుగు టీచర్ని, అందులో సబ్జెక్టులు చెప్పే టీచర్లని అందరినీ కలిసి నారా లోకేష్ గారు అబ్బాయికి పాఠం చెప్పండి చెప్పించుకోండి. మీ పిల్లోడికి చెప్పించరు. మీ పిల్లోడు ఇంగ్లీష్ బడిలో చదువుతాడు, ఇంగ్లీష్ మీడియం. పేదవాళ్ళకి సామాన్యులకి ఇంగ్లీష్ మీడియం అక్కర్లేదు వాదిస్తారు. అక్కడితో వదలట్లే మీరు. చదువు సంధ్య లేని వాళ్ళని కూడా, అంటే టెట్ లేని వాళ్ళని, అర్హత లేని వాళ్ళని, డిఎస్సి లేని వాళ్ళని కూడా మీరు టీచర్లుగా, సబ్జెక్ట్ టీచర్లుగా, లాంగ్వేజ్ టీచర్లుగా మీరు రిక్రూట్ చేస్తారు. హై స్కూల్కి కూడా మీ పిల్లవాడికి చెప్పించండి. శంషేర్గా జగన్మోహన్ రెడ్డిని ఛాలెంజ్ చేస్తున్నాయి అని సొల్లుకౌరు మీ కార్యకర్తల ముందు చెప్తున్నారు కదా. నారా దేవాంశ్ గారిని తీసుకొచ్చి ఆ అబ్బాయిని మీరు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చిన టీచర్ల దగ్గర స్కూల్లో చేర్పించండి, చదువు చేర్పించండి. ఛాలెంజ్ చేస్తున్నావు, నువ్వు జగన్మోహన్ రెడ్డిని ఛాలెంజ్ చేస్తున్నా, రావట్లేదు, పారిపోతున్నారని మీరు పారిపోతున్నారు. ఇప్పుడు ఎన్నిసార్లు ఛాలెంజ్ చేశాం? సొర్లు గౌరులు చెప్పుకుంటా తిరుగుతున్నారు మీరు, గాలి తిరుగుళ్ళు. ఏం తిరుగుతున్నారు? విద్యాశాఖను ఏం పట్టించుకుంటున్నారు?
పిల్లల భోజనాలు పట్టించుకుంటున్నారా? స్కూళ్ళల్లో ఎన్ని హాస్టల్స్లో ఎన్ని బాధలు పడుతున్నారు పట్టించుకుంటున్నారా? స్కూల్ బ్యాగులు ఇస్తారు, చిరిగిపోతాయి. టైంకి పుస్తకాలు రావు, టైంకి పిల్లలకి బ్యాగులు రావు, టైంకి యూనిఫామ్ రాదు. మంగళగిరిలో ఒక స్కూల్ కడితే సరిపోయిందా? పునాదిపాడులో ఎవరో డబ్బులు ఇస్తే, దాతలు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరో డబ్బులు ఇస్తే వాళ్ళు స్కూల్ కడితే అయిపోయిందా? విద్యాశాఖను మార్చి ఇప్పించినట్ట. విద్యాశాఖను పతనం చేసి ఇక టీచర్ల వ్యవస్థను పతనం చేస్తూ, ఇందులో దొంగతనం ఎంత కళ్ళ కట్టినట్టు కనపడుతుందంటే, డిఎస్సి పూర్తవ్వగానే జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 రెండు రద్దు చేసి మళ్ళీ కొత్త జీవో తీసుకొస్తారు. జీవో 56, జీవో 56 ఏనండి, జీవో 56 15 మే. చూడండి, ఏప్రిల్ 19వ తారీఖేమో 3%తో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అక్కర్లా, టెట్ అక్కర్లా, డిఎస్సి అక్కర్లా, ఏ పరీక్ష రాయిపోయినా పర్లేదు, సబ్జెక్ట్ టీచర్లు, హై స్కూల్ టీచర్లను కూడా ఇచ్చేస్తాడు రిక్రూట్ ఉద్యోగం. వెంటనే ఏప్రిల్ 19కిను ఈ తారీఖు ఎంత, ఎన్ని రోజులు, 15వ తారీఖు, అంటే నెల రోజులు కూడా లేదు. 26 రోజులకి అంటే తలుపు తీశాడు, దొంగలు రానిచ్చాడు, లోపల తలుపు మూసాడు. దొడ్డిదారులన టీచర్ల ఉద్యోగాలు అమ్ముకుని తలుపు మూసి మళ్ళీ తాళం వేసి అయిపోయింది ఎక్కడతో అని చెప్తున్నారు. మరి మీరు తప్పు చేశారా లేదు చెప్పండి. తెలుగుదేశం కార్యకర్తలు మీరు ఆలోచించండి ఒకసారి. ప్రజలు అట్లాగా అర్థమైంది, ప్రజలకి ఈ డిఎస్సిలో తప్పులు కాదు, అసలు ఎంత పతనం జరగాలో అంత జరిగిందనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అర్థమైంది. లోకేష్ విద్యాశాఖ మంత్రిగా డిఎస్సిని ఎంత బస్టు పెట్టించాడో, ఈ టీచర్ల వ్యవస్థని, టీచర్ రిక్రూట్మెంట్ని ఎంతగా అవినీతిమయం చేశాడో అర్థమైంది. కానీ కార్యకర్తలు కూడా మీరు అర్థం చేసుకోండి ఒకసారి ఏం చేశాడు. 19వ తారీఖున ఏప్రిల్ 19, 2025న జీవో 4, జీవో 47 ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయకుండానే ఏ ఉద్యోగమైనా ఇచ్చు అని చెప్పి జీవో ఇచ్చారు. స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ నుంచేమో జీవో 4 అదే రోజు, జిఏడి నుంచి జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ నుంచేమో జీవో 47 ఎప్పుడు ఏప్రిల్ 19, 2025. మే 15వ తారీఖున తూచి ఆ జీవోలు తప్పు, ఇక నుంచి కొత్త జీవో, ఇక నుంచి ఎవడన్నా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం రావాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలి, అన్ని అర్హతలు ఉండాలి, అర్హతలు ఉన్నవాడికి మాత్రమే స్పోర్ట్స్ కోటాలో వర్తిస్తుందని చెప్తారు. మరి దొంగతనమా కాదా? మీ తప్పుడు మార్గానికి సాక్ష్యాలా కాదా అని అడుగుతున్నా. మీ తప్పుడు పని సాక్ష్యమే కదా ఇది. ఇంకా సాక్ష్యాలు సాక్షి ఏం చూపించాలి? సాక్ష్యాలు అంటే నాకు అర్థం కాల. ఇది సాక్ష్యం కాదా అని అడుగుతున్నా. సుమారుగా 380 పోస్టులో 390 పోస్టులో మీరు స్పోర్ట్స్ కోటాలో రిక్రూట్ చేశారు. ఏం ఆడిందంటే అసలు నీచం ఏంటంటే, లాస్ట్ ఫోటో చేయండి. గోల్డ్ మెడల్ వచ్చిన అబ్బాయి ఉన్నాడు ఇక్కడ, జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ వచ్చింది. అనికి దుర్గయ్య టీచర్ ఉద్యోగం లేదు. మామూలుగా రాష్ట్ర స్థాయిలో పార్టిసిపెంట్ అంటే ఆడికి ఇచ్చారు ఆ కోటాలో. ఆ కేటగిరీలో ఈ దుర్గయ్య గారికి ఇవ్వకుండా గోల్డ్ మెడల్. మరి ఉసురు పోసుకోరా మీరు అని అడుగుతున్నా. మరో జంతర్ మంతర్ అవసరం ఉందా లేదా అని అడుగుతున్నాను. ఆంధ్రప్రదేశ్లో మరో జంతర్ మంతరు సంఘటన జరగాల్సిన అవసరం ఉందా లేదా? యువత ఆలోచించండి ఒకసారి. ఇంత పాపాలు చేసి గోల్డ్ మెడల్ వచ్చినోడికి, జాతీయ భారతదేశ స్థాయిలో గోల్డ్ మెడల్ వచ్చినోడికి లేదు. జాతీయ స్వర్ణ పథకం దుర్గయ్య గారికి ఏమో ఉద్యోగం లేదు. వీళ్ళిద్దరూ చూడండి, అసలు రాజకీయ నాయకులు ఎందుకు అసలు మామూలుగా క్రీడా సంస్థలు. ఏపీ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ చైర్మన్ కోన రవికుమార్, ఆయన అధ్యక్షుడు, ఆయన ప్రెసిడెంట్. ఆ సాఫ్ట్ బాల్ కింద 38 ఉద్యోగాలండి. 38 ఉద్యోగాలు సాఫ్ట్ బాల్. నారా లోకేష్ గారు ఆయన తోడల్డు
విశాఖపట్నం ఎంపీ గారు, ఆయన జూడో ప్రెసిడెంట్ అంట, జూడో బాగా చేస్తా అంట ఆయన. జూడో ప్రెసిడెంట్ గారు, ఆ జూడో ఆట వచ్చిన వాళ్ళు 39 మంది టీచర్లు, జూడో ఆట వచ్చిన వాళ్ళు, ఆ సర్టిఫికేట్ తెచ్చుకున్న వాళ్ళు 30 మంది టీచర్లు, 39 మంది, సాఫ్ట్ బాల్ 38 మంది. ఇట్లా రకరకాల అన్ని పార్టిసిపేషన్ సర్టిఫికేట్లే. అంటే ఆటలో దిగకుండా కూడా కోర్టు బయట కూర్చున్నోండి మంచిల గ్లాసులు ఇస్తూ ఉంటారు, మన టీవీలో చూస్తూ ఉంటాం. బయట కూర్చుని గబాబా మంచిల బాటిల్ తీసుకెళ్ళి ఇవ్వటం, లేకపోతే ఏదైనా బ్యాటరీ ఇరిగిపోతే బ్యాటరీ తీసుకెళ్ళి ఇవ్వటం. ఎక్స్ట్రా ప్లేయర్లు పార్టిసిపేషన్ కూడా ఉద్యోగాలు ఇచ్చేశారు. అన్నీ దాదాపుగా ఆల్మోస్ట్ 70-80%, 80% మంది పార్టిసిపేషన్ సర్టిఫికేట్లతో ఇచ్చారు. ఎవడిచ్చాడు? అసలు నిజంగా చెప్పాలి, సరస్వతి పుత్రులు IAS ఆఫీసర్లు 2-3 బయలుదేరారు. వాళ్ళు చెప్తున్నారు, మీ దగ్గర ఆధారాలు ఉంటే ఆ సర్టిఫికేట్లు ఫేక్ అని మీరు పిటిషన్ పెట్టండి, మేము చూస్తాం, పగలదీస్తామని చెప్తున్నారు. సిగ్గు శరం లేకుండా. చదువుకున్నామే IASలు, దొంగలకు వంత పాడతాం ఏంటి అనేది ఇంత కూడా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ప్రజలంట ఇది దొంగ సర్టిఫికేట్లు అని చెప్పని మీరు పేపర్కి ఇవ్వచ్చు కదా. మీరు రిక్రూట్మెంట్ చేసుకునే ముందే పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వండి, ఆన్లైన్లో సర్టిఫికేట్లు పెట్టండి, ఆన్లైన్లో సర్టిఫికేట్లు పెట్టి మీరు కాల్ఫర్ చేయండి, దొంగయ్యా కరెక్టా కాదా అని. చేశారా? ఆడే సర్టిఫికేట్ తెచ్చాడో ఎవరికి తెలీదు. ఆడు గోడింబెళ తెచ్చాడా, గోళీలు తెచ్చాడా, ఒంగుళ్ళు దూకుళ్ళు తెచ్చాడా, ఏం తెచ్చాడు? బ్రిడ్జ్ తెచ్చాడా? సిగ్గు పడకుండా తండ్రి కొడుకులు ఇద్దరు మాట్లాడుతున్నారు. పేకాట అంట, ఆడెవడం మాట్లాడుతున్నాడంట, ఈడవడం మాట్లాడుతాడు. ఎస్, మళ్ళీ చెప్తున్నా, బ్రిడ్జ్ అనేటువంటి ఆట పేకాట కూడా మీకు అర్థం కాదేమో, రమ్మీ కూడా బ్రెయిన్ గేమే. చట్టం చూసుకోండి ఒకసారి. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నాయుడు గారు ఎవడైతే నా గురించి వాగాడో వాళ్ళందరికీ చెప్తున్నా, చట్టాలు చూసుకోండి. బ్రిడ్జ్ అనేది కాదు, రమ్మీ కూడా బ్రెయిన్ గేమే. పేకాట ఆడేటువంటి 13 ముక్కల ఆట రమ్మీ కూడా బ్రెయిన్ గేమే. దాని డబ్బులతో ఆడితే మాత్రమే నేరం. మరి దాంట్లో ఇవ్వండి. రమ్మీలో జోకర్ ఉంటుంది, బ్రిడ్జ్లో జోకర్ ఉండదు. జోకర్ లేకుండా 4 ఆడతారు, 4 మాత్రమే ఆడతారు బ్రిడ్జ్ అంటే. రమ్మీ అనుకోండి, ఒక సెట్ అయితే 2 ఆడతారు, 4 సెట్లు అయితే ఇంకెక్కువ మంది ఆడతారు, 3 సెట్లు అయితే ఇంకెక్కువ మంది ఆడతారు. ఆటగాళ్ళని బట్టి సెట్లు పెరుగుతాయి, ప్యాక్ సెట్లు. జోకర్లు ఉంటాయి రమ్మీలో. జోకర్ లేకుండా ఆడే ఆట బ్రిడ్జ్. డాక్టర్లు కూడా తగు మాత్రం తాగితే మద్యం మంచిదని చెప్తారు. మరి అన్ని చోట్ల రేషన్ కార్డు పెట్టి సెక్రటరియట్లో అన్ని చోట్ల కూడా మీరు ఒక్కొక్క పెగ్గు పెట్టండి, తప్పే ఉంది. అంటే మీరు అన్నారుగా బ్రిడ్జ్ అనేది బ్రెయిన్ గేమ్ అని, డాక్టర్లే చెప్తున్నారు కదా. ఎస్, బ్రిడ్జ్ అనేది పేక మొక్కలతో, జోకర్ లేకుండా పేక మొక్కలతో ఆడే ఆట బ్రిడ్జి. బ్రిడ్జికి మీరు ఉద్యోగం ఇస్తామని మీ లిస్టులో పెట్టారా లేదా? 50 చిల్లరదో 56 ఎంత ఉందండి, ఆ లిస్ట్ తేలేదా మనం? స్పోర్ట్స్ కొత్తగా చంద్రబాబు నాయుడు వచ్చి కొన్ని కొత్త స్పోర్ట్స్ కోటా ఇచ్చారు కదా, ఏ ఆటలకు ఉద్యోగాలు ఇస్తామని. జియో నెంబర్ 447 ఉంటుంది చూడండి ఒకసారి, మొత్తం ఉంటే ఓపెన్ చేయండి. మొత్తం కాకుండా మొత్తం జియో ఉందా? ఇంకా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, కేసులు కడతాం. నా మీద కూడా నన్ను 2వ ముద్దాయిగా శ్రీకాకుళం జిల్లా బోర్జ్ అనే పోలీస్ స్టేషన్లో నేను పేకాట అని తప్పుడు ప్రచారం చేశారన్న. ఎవడైతే కేసు కట్టాడో పోలీసు, రేపు నువ్వు పశ్చాత్తాపడే రోజు వస్తుంది. సబ్ ఇన్స్పెక్టర్ గారు, నువ్వు పేరు నాని మీద కేసు కట్టినందుకు పశ్చాత్తాపడే రోజు వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. ఎందుకని? నేను పేక మొక్కలతో నువ్వు టీచర్ ఉద్యోగాల నియామకానికి అది కోటాలో పెట్టారని నేను అన్నందుకు ఒక ఆడపిల్ల యూట్యూబర్ నా వీడియోని ప్రదర్శించిందంట, నేను 2వ ముద్దాయినంట.
ఖచ్చితంగా అనుభవిస్తారు. మీరు చెప్పాల్సి వస్తుంది మీరు కోర్టుకి. బ్రిడ్జ్ అంటే పేకలతో ఆడతారా, పేకలతో కాకుండా ఇంక దేంతో ఆడతారా? జీవో నెంబర్ 47లో 40వ ఆట బ్రిడ్జ్ అనేది. బ్రిడ్జ్ దేంతో ఆడతారు? చాట్ జీపీలో కొట్టండి, చాట్ జీపీలో కొట్టండి, గూగుల్లో కొట్టండి, ఏం వస్తుంది? యూట్యూబ్లో కొట్టండి. బ్రిడ్జ్ దేంతో ఆడతారు? మీరిచ్చినటువంటి ఆటల లిస్టులో, లోకేష్ నాయుడు గారు, మీరిచ్చినటువంటి ఆటల లిస్టులో బ్రిడ్జ్ అనేది ఉందా లేదా? మీ నాన్నగారు మీరు చెప్తున్నారు బ్రిడ్జ్ అంటే మేధావి గేమ్, మేధస్సు గేమ్ అని. రమ్మీ కూడా మేధస్సు గేమే. ఆఖరికి 3 ముక్కల ఆట కూడా మేధస్సు గేమే. ఏదైనా డబ్బులతో ఆడినంత వరకు చట్టాలు చెప్తున్నాయి. ప్లేయింగ్ కార్డ్స్ డబ్బులు లేకుండా అన్ని మేధస్సు గేమ్లు, బ్రెయిన్ గేమ్స్ అన్నీ కూడా డబ్బులతో ఆడితే నేరం అని చెప్పి చట్టాలే చెప్తున్నాయి. మరి అవన్నీ ఆడింటికి పెడతారా? సిగ్గుపడకుండా బొకాయింపు. మళ్ళీ కేసులు కడితే దడుస్తామా? ఏమంటే బూర్జి ఎస్ఐ గారు దడుస్తామా? శ్రీకాకుళం ఎస్పీ గారు నా మీద కేసు కట్టించావు కదా, దడుస్తాం అనుకున్నావేంటి? మళ్ళీ చెప్తున్నా, బ్రిడ్జ్ అనేది 52 జోకర్ లేకుండా పేక మొక్కలతో ఆడే ఆట. 4 కలిసి ఆడతారు. ఆ జీవోలో బ్రిడ్జ్ ఎంత ఉంది? ఎన్నోది ఉందండి? ఏమండి పెద్ద చేయండి దాన్ని. 40వ ఆట కేటగిరీ బి డిసిప్లిన్స్లో 40ది బ్రిడ్జి. తప్పు అన్నారుగా, ఏం తప్పు? మీ ఇష్టం వచ్చిన వాళ్ళు యూట్యూబ్లో కొట్టండి, గూగుల్లో కొట్టండి, చాట్ జీపీటీలో కొట్టండి. బ్రిడ్జు, రమ్మీ వీటిని పేక ముక్కలతో ఆడతారు. దేంతో ఆడతారు? కొత్తగా ఏమైనా కనిపెడతారండి మీరు? వీళ్ళు క్రీడా సంఘాలు ఏంటి అంటే ఈ తోతాపూరి క్రీడా సంఘాలు. ఎవడన్నా నిజంగా రీసెంట్గా ఆటల్లో ఆడి ఏదోటి సాధించినోడిని ప్రెసిడెంట్గా పెట్టుకుంటే పనులే నిజంగా క్రీడాకారుడు అనుకుంటారు. ఏ రోజు జూడా ఆడినోడిని, ఏ రోజు కరాటే ఆడినోడిని, ఏ రోజు క్రికెట్ ఆడినోడిని వీళ్ళందరూ కూడా ప్రెసిడెంట్గా పెట్టి వీళ్ళేమో ఆటగాళ్ళని ఉద్ధరిస్తారంట. సమాజాన్ని నమ్మంటారు వీళ్ళు. మరి జీవో 447 ఎందుకు ఇచ్చారు? ఏప్రిల్ 19వ తారీఖున ఆ 4 నంబర్ జీవో 47 నంబర్ జీవోని డిఎస్సి పూర్తవ్వంగానే, నియామకాలు పూర్తవ్వంగానే ఎందుకు రద్దు చేసి జీవో 56 ఇచ్చి తాళం వేశారు? ఈ క్రీడా సంఘాలని దొంగ సర్టిఫికేట్లు కాదని ఎవరు చెప్పాలి? ప్రభుత్వం ఏమైనా ఎంక్వైరీ చేసిందా? ఎవడన్నా ఎంక్వైరీ చేశాడా? ఎంక్వైరీ చేయాలి కదా. పార్టిసిపెంట్లకి టీచర్లు ఉద్యోగాలంటే ఏమైనా సాధిస్తే ఇస్తారు, కానీ పక్కన కూర్చొని నీళ్ళ బాటిల్ అందించేవాడికి, బాల్ అందించేవాడికి టీచర్లు స్పోర్ట్స్ కోటానా? ఆర్చరీలో జాతీయ స్థాయిలో గోల్డ్ మెడలిస్టు దుర్గయ్య గారికి మీరు పిలిచి సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేశారు. మరి సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేసి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? ఆఖరికి ఇంటర్ కాలేజ్ అంటే 4 కాలేజీలు కలిపి ఆట ఆడితే దాంట్లో పార్టిసిపేషన్కి ఉద్యోగం ఇచ్చారు మీరు. టీచర్ల పోస్టుకి అవినీతి అని నా మీద నిందలేస్తున్నారని చెప్తారు. అవినీతి నింద ఇదేంటి? ఒకసారి బేరసారాల గురించి ఒకసారి అది ఉన్న వీడియో వేయండి. సార్ అట్లా కాదు సార్, అంటే ఎంతలా అవుతుంది సార్? అది ఒకసారి వస్తే మాట్లాడదామండి. అంటే కలిసి మాట్లాడమంటారండి? రేపు బయలుదేరామండి. ఎన్నింటికి రమ్మంటారు సార్? ఇష్టం, మీరు ఏ టైంకైనా రండి. సరే సార్. ఇప్పుడు మా చెల్లి కూడా కావాలండి. నేను ఒప్పుకున్నా, మా బావ నేను వస్తే సరిపోతుంది. మీ ఇద్దరైనా రండి, మీ ఒక్కరైనా రండి, ఆవిడతో ఏం పని లేదు. మీరే మాట్లాడి ఫైనల్ చేసుకుంటారు. అవును సార్. అదే సరే సార్, అయితే రేపు 10 గంటలకల్లా వచ్చేస్తాను సార్. వచ్చి మీకు కాల్ చేస్తాను సార్ ఈ నెంబర్కి. మాక్సిమం ఒకరు వస్తే బెటర్, ఇద్దరు వస్తే కూడా ఒకరితోనే కదా మాట్లాడేది. మీరు నెక్స్ట్ వాళ్ళు చెప్తారు కదా సార్. ఏం లేదు, కొంచెం ఇది సీక్రెట్ గా చేసుకునేటారు కదా.
ఓకే, తప్పకుండా సార్, నాకు అర్థమైంది సార్. అంటే ఏమో సార్, ఎంతనంటే నేను ఒకసారి మరి ఫిగర్ చెప్తే నేను ఒకసారి రెడీ చేసుకుంటాం సార్, మేము కూడా అందుకని అడుగుతున్నాం సార్. సార్ ఇది డిఎస్సి లో పోస్టింగ్ మీకు ఐడియా ఉంది ఓకేనా? అవును సార్. మీరు ఇది వచ్చేసి మార్కెట్ ఇప్పుడు 15 లక్షలు అట్లా నడుస్తుంది. బాబాయ్ అంతంటే పెట్టలేమండి. ఏంటంటే డైరెక్ట్ గా పోస్టింగ్ ఇవ్వటమే కదా. సరే అది ఏదన్నా మీరు వచ్చి మాట్లాడితే ఏమన్నా నెగోషియేషన్స్ చేద్దామంటే చేద్దాం. సరే సార్, అయితే ఓకే అండి. నేను మాట్లాడతాను ఓకేనా? అలాగే అండి. వీలైతే నేను యాక్చువల్ ఏంటంటే నేను ఇప్పుడు టైం తక్కువ ఉంది కాబట్టి ఇంటికే పిలిపించి మాట్లాడతాను, మా ఇంట్లోనే మాట్లాడుకుందాం. ఓకే సార్, అలాగే సార్. కొంచెం పర్సనల్ గా వస్తే మాట్లాడి చేద్దాం. తప్పకుండా సార్. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. కొంచెం పర్సనల్ గా రండి, ఎవరితో ఇది డిస్కస్ చేసుకోవాలి. లేదండి, చెప్పిందండి మా చెల్లి చెప్పిందండి. పోస్ట్ ఇంపార్టెంట్ కదా సార్, మా ప్రజెంట్ వస్తామండి, చూసుకుంటాం సార్. సరే అండి. ఆ ఫోన్లో డిపి రాజముద్ర ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వ రాజముద్ర, ఫోన్ నెంబర్ కనపడుతుంది. దాన్ని బాగా అలరైతే ఎఫ్ఐఆర్ కట్టారు పోలీసులు. లోకేష్ గారు, మీ ప్రభుత్వమే, నారా చంద్రబాబు నాయుడు గారు. ఎఫ్ఐఆర్లో ఏంటి అంటే ఒక అనుమానితుడంట, అక్కడ ఫోన్ నెంబర్ కనపడుతుంది, ఆ పేరు మీద ఎఫ్ఐఆర్ కట్టరు. ఇంతవరకు ఆ కేసు ఏమైందో చెప్పరు. దాన్ని ఎండ్కి తీసుకెళ్లారా, ఈ ర్యాకెట్లో ఎవరెవరు ఉన్నారు, ఎవరి పాత్ర ఏంటి, ఎంతమంది అధికారులు ఉన్నారా లేకపోతే రాజకీయ నాయకులు ఉన్నారా, ఎవరెవరు ఉన్నారు, ఎవరి పాత్ర ఏంటి అనేది పోలీసు ఇన్వెస్టిగేషన్ చేయదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు మాత్రం పేక ఆడేవాడికి, ఆ పేక ఆటకి టీచర్లు ఉద్యోగాలు ఇస్తారంటే అంటే అసలు ఎవడెవడు ఎక్కడ వెనకెనక ఎవడెవడున్నాడు, ఆడెవడు పోస్టు షేర్ చేశాడు, అసలు పోస్ట్ ఎవడు పెట్టాడు, ఆడు పెట్టాడు, ఈడు పెట్టాడు, మొత్తం అందరి దగ్గరికి తెల్లారుజామున వెళ్ళిపోతారు. ఫేస్బుక్లో పోస్ట్ పెడితే నారా లోకేష్ రిజైన్ చేయాలంటే కేసు అంట, పోస్ట్ నారా లోకేష్ రిజైన్ చేయాలి అంటే కేసు, వెళ్ళి ఎత్తుకొచ్చేస్తారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాగోలేదంటే ఎత్తుకొచ్చేస్తారు. మరి ఏం చేశారు ఈ కేసుని? ఒక్కొక్క ఉద్యోగం, స్పోర్ట్స్ కోటా ఉద్యోగం 15 లక్షలకి డైరెక్ట్గా రిక్రూట్మెంటే కదా, రెడీగా ఉంది రండి అని చెప్పని ప్రభుత్వంలోని వ్యక్తులే బేరమాడుతున్నారని చెప్తున్నారు. ఎవరాళ్ళు? ఇంతవరకు ఆ కేసుని ఎందుకు ఎండ్కి తీసుకెళ్ళలేదు, ఎందుకు దాన్ని పొడుకోబెట్టేశారు ఆ కేసుని? సోషల్ మీడియాలో అటు ఆఖరికి చిన్న చిన్న పోస్టులకు పెడితే కూడా ఎక్కడెక్కడికో ఎవడెవడు షేర్ చేశారు, అందరిని ఎత్తుకొచ్చేస్తున్నారు కదా. మరి ఈ కేసులో ఎవడెవడు ఉన్నాడో, ఈ 15 లక్షలు ఒక్కొక్క పోస్ట్ వెనకాల ఎన్ని పోస్టులు అమ్మారు, దీనికి ఎవరెవరున్నారు? లోకేష్ గారు, మీరు నిజంగా నిజాయితీ పరుడైతే ఈ ఉద్యోగాల్లో మీకేమి పాత్ర లేకపోతే మరి దీన్ని ఎందుకు ఛేదించరు? మీ ప్రభుత్వం, మీ పోలీసు ఎందుకు ఛేదించదు? ఎందుకు పొడుకోబెట్టేస్తారు దీన్ని, ఈ కేసుని? చెప్పండి, ఎందుకు పొడుకోబెట్టేస్తారు? చెప్పండి సార్. చెప్పకుండా ఇంకా తొడల కొడతాం. మీ మాంగారు సినిమా ఏంటిది, తొడల కొట్టే కార్యకర్తల ముందు రా అని. వీటికి సమానం చెప్పని ఇప్పటి నుంచో అడుగుతున్నారు, ఒక్కడు సమానం చెప్పడు. అందుకోసమే డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలపై సిబిఐ ఎంక్వైరీ ఖచ్చితంగా జరిగి తీరాలి, చెయ్యాలని చెప్పని, ఆ ఎంక్వైరీని సిబిఐకి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం రికమెండ్ చేయాలని చెప్పని, దానికి కారకుడైనటువంటి ఈ టీచర్ల డిఎస్సి నియామకంలో 16,000 టీచర్ల నియామకంలో తప్పులు తడకగా, అవినీతిమయంగా, విద్యార్థుల భవిష్యత్తుతో ఇంత క్రీడ నడిపినటువంటి వాళ్ళ జీవితాలను సర్వనాశనం అవటానికి ఇంత తప్పు పని చేసినటువంటి నారా లోకేష్ రాజీనామా చేయాలని చెప్పని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు
మా సంగతి దేవుడెరుగు. తెలంగాణ ముఖ్యమంత్రి చెప్తున్నాడు నిన్న, నన్ను అడుగుతారేంటయ్యా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10,000 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలి, ముందు అక్కడికి వెళ్ళి అడగండి అని చెప్పి నిన్నే మాట్లాడుతున్నాడు ఆయన. బీజేపీ వాళ్ళకి చేతన అయితే చావు ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అడగండి, 10,000 కోట్లు అక్కడ ఇక్కడే బీజేపీ ప్రభుత్వమే కదా ఇక్కడ ఉన్నది. రేవంత్ రెడ్డి అడుగుతున్నాడు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే కదా, తెలుగుదేశం జనసేన బీజేపీ 3 కలిసి ఉన్న ప్రభుత్వమే కదా, కింద పైన ఈళ్లే కదా, మరి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకి 10,000 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు. అంటే ఒక రకంగా ఇది ఆథరైజ్డ్ సర్టిఫికెటే కదా. మరి 10,000 కోట్లు మీరు చెల్లించాలని చెప్పని, అది ఎంత ఉన్నా అది 10,000 కోట్ల, 11,000 కోట్ల, 12,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు మొత్తాన్ని అంతటిని కూడా విడుదల చేయాలని, మీరేదైతే ఎన్నికల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, ఉద్యోగాలు ఇచ్చేంత వరకు కూడా ప్రతి ఒక్కరికి, ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు నెలలా భృతిస్తామని చెప్పారు. ఇప్పటికి 26, 20, 27 మాసాలకు వచ్చేసాం. వీటన్నిటిని కూడా బకాయిలను వెంటనే చెల్లించాలని చెప్పని 31/7 ఈ నెల 31వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా ముఖ్య కేంద్రాల్లో జిల్లా కలెక్టర్లకి, జిల్లా అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల నేతృత్వంలో అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ, రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి నాయకులు కానీ అందరూ కలిసి కలెక్టర్కి, ఆ సంబంధిత జిల్లా కలెక్టర్లకి వెళ్ళి వాళ్ళ విజ్ఞాపన పత్రాన్ని జిల్లా కలెక్టర్లకి అందజేయడం జరుగుతుంది. లోకేష్ గారిని రాజీనామా చేయమని, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు తక్షణమే డిఎస్సిలో జరిగినటువంటి డిఎస్సి 2025లో జరిగిన అక్రమాల మీద విచారణ చేయడానికి సిబిఐ ఎంక్వైరీ కోరమని చెప్పని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు మొత్తం చెల్లించాలని, నిరుద్యోగ భృతి తక్షణం అందరికీ చెల్లించాలని చెప్పని ఈ డిమాండ్లతో కలెక్టర్ను కలుస్తాం. అలాగే 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు, 9వ తారీఖు ఈ 4 రోజులు కూడా అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో, నియోజకవర్గ స్థాయిలో 4 రోజులు కూడా రిలే యువకులు, విద్యార్థులు, నిరుద్యోగులు వీరందరూ కూడా పాల్గొనేట్టుగా రిలే నిరాహార దీక్షలు జరుగుతాయి. అలాగే 10వ తారీఖున, ఆగస్టు 10వ తారీఖున నియోజకవర్గ స్థాయిలో మళ్ళీ ఇదే డిమాండ్తో డిఎస్సి 2025లో జరిగిన అక్రమాల మీద విచారణ సిబిఐ జరిపించాలని, దీనికి కారకుడైనటువంటి అక్రమాలకు కారకుడైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ నాయుడు గారు రాజీనామా చేయాలని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నమ్మించి మోసం చేస్తున్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తం బకాయిలు మొత్తాన్ని చెల్లించాలని, నిరుద్యోగ భృతి వెంటనే అందరికీ ఇచ్చి 3,000 రూపాయలు నెల చొప్పున చెల్లించాలని చెప్పని నియోజకవర్గ స్థాయిలో కూడా 10వ తారీఖున ర్యాలీలు జరుగుతాయి. ఇది ఇక్కడితో కాదు, ఇది కామా మాత్రమే. ఈ 3 డిమాండ్ల మేరకు, ఈ 4 డిమాండ్లు డిఎస్సి అక్రమాల మీద సిబిఐ ఎంక్వైరీ, నారా లోకేష్ రాజీనామా, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల, నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు నెలలా ఇవ్వాల్సినటువంటి మొత్తం బకాయిలు విడుదల చేసేయాలని చెప్పని ఇది మొదటి అంకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఇది ప్రభుత్వం దిగి వస్తే సరే, లేదంటే కనుక ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందని కూడా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ఏం మోడీ ప్రభుత్వానికి సిగ్గుండి ఉంటుంది, వీళ్ళకి సిగ్గు లేదంతే.